ఏం చెప్పమంటారు? చెప్తే దూరం అవుతుంది. ఆ మహానుభావుడు ఆయన దినం పార్టీ పెట్టినప్పుడు నాకు కళ్ళ నీళ్ళు వస్తున్నాయి. కంట్రోల్ చేసుకోలేకపోతున్నా. హ్మ్. నాకు ఆ సిక్‌నెస్ కూడా ఉంది. హ్మ్. జేబులోంచి పేపర్ తీశాడు. చూసి హ్మ్. తెలుగుదేశం అని చదివాడు. ఒక హ్మ్. లాల్చీ కుర్తా కట్టుకొని వచ్చాడు. హ్మ్. ఎమ్మెల్యే క్వార్టర్స్‌లో హ్మ్. 82లో. హ్మ్. తెలుగుదేశం అని గట్టిగా అరిచాడు. హ్మ్. తెలుగుదేశం పెట్టబోతున్నాను. హ్మ్. 200 మంది ఉన్నాం అంతే. హ్మ్. ఆ దినమించి ఉన్న పార్టీలో నేను. హ్మ్. ఆయన 3 పూటలు తిండి దానికి తిండి లేదు. మా ఆంధ్రులకు అవును. పెట్టాలనేది పెట్టాలా నేను హ్మ్. గూడుతో కూడు హ్మ్. గుడ్డ ఇవ్వాలా. అదే కాన్సెప్ట్ ఆహ్, ఆయనది. క కుటీరం ఒకటి కావాలనేది ఆయన హ్మ్. షెల్టర్ ఇవ్వాలనేది అంతే. అదే దానిపైనే స్కీమ్స్ వాళ్ళు చేశాడు. ఆ స్కీమ్స్ ఇంప్లిమెంట్ యెస్ అండి. అవుతున్నాయి. ఆ! కానీ డిఫరెన్స్ ఏమంటే హ్మ్. చంద్రబాబు నాయుడు రాజకీయాల్లో హెచ్చుతగ్గులు ఉంటాయి. చెంపదెబ్బలు ఉంటాయి. అన్నీ ఉంటాయి. హ్మ్. కానీ దేనికైనా ఎరవకుండా అవమానాలు భరించే సహనం ఉంది అతనికి. హ్మ్. చాకచక్యం ఉంది. హ్మ్. ఎప్పుడు ఎగాలనో, ఎప్పుడు పెగలానో, ఎప్పుడు తగాలనో మనిషికి అన్నీ తెలుసు ఆయనకి. హ్మ్. ఆయన ఏం చేశాడు? నేషనల్ ఫ్రంట్ చైర్మన్‌గా ఉన్నాడు ఎన్టీ రామారావు ఆ! ఫర్ ఎగ్జాంపుల్. సెక్యులరిజం స్లోగన్ తీసుకున్నారు. హ్మ్. మోడీ గుజరాత్‌లో ఇది చేశాడని హ్మ్. మోడీని హి హాస్ గాన్ టు ది ఎక్స్‌టెంట్ ఆఫ్ రిక్వెస్టింగ్ చంద్రబాబు ప్రెజరైజింగ్ వాజ్పేయి హ్మ్. టు సస్పెండ్ హిమ్ ఫ్రమ్ ది పార్టీ. హ్మ్. గెట్ హిమ్